మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. Download and subscribe to ETV Ben. Zabardast Khatarnak Comedy Show. Craving for you na pillow pakkana novel nuvu. Tripping on you na playlist vaipoyavu. Craving for you na pillow pakkana novel nuvu. Tripping on you na playlist vaipoyavu. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Alright, so మన ఈ వాచి ఫ్రైడే ధమాకా ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? కొన్ని రోజులుగా మన జబర్దస్త్ లో కొత్త టీమ్స్ వల్ల కల పెరిగింది. ఆ కలని కాస్త పెంచడానికి వచ్చేస్తున్నారు ఒక బ్రాండ్ న్యూ టీమ్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ శ్యామ్ ఫ్రమ్ శ్రీకాకుళం. మెలి తిప్పుతాడు జనం కోసం. సార్ మరేట్లేదండి, నాకు తెంగర కొడుకు పుట్టాడు. ఆడికి ఏదో విధంగా పెళ్లి చేసేయాలా. మీలాగే మాటలతో మాయ చేసేనా ఆడికి పెళ్లి చేస్తాను. నాలాగా మా కూడా ఇంక రాలేదటి. అరే అసరప్ప కోలికి మేత వేస్తాను నాన్న. సంబంధం రెడీ రైతు కోలికి మేత వేస్తానవా? నీలంటోడే మొక్కలు తినంటే బొక్కలు ఎక్కెట్టాడట. అమ్మ బాబాయ్. సరేగానే అన్ని పనులు సక్రంగా జరగాలని మీ అమ్మకు దండం పెట్టుకో. అమ్మ నమస్కారమే. మీ అమ్మ కాదురా, మరువులే అమ్మమ్మ అవుతుంది. ఎంత ధైర్యనా నీకు? మీకు చెప్పడం మర్చిపోయాను. భగవాన్ బాబు అచ్చం పాలకోవలాగుంటాడు. ఒక్కసారి కొరికి తినేయాలనిపిస్తుంది తెలుసా? ఇదేంద్రజా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? చాలా బాగున్నాము. ఇప్పుడు వరకు మీ గురించే తెలుసుకుంటున్నా. ఇదేనా రావడము? లేదండి, 3 రోజులు అవుతుంది. మూడ ముందు అనేసి 3 రోడ్ల దగ్గర ఉండి పన్ను. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? అల్లుడు గొప్ప జోకులు. వాళ్ళు నేను కాదండి బాబు, మనోడు. అబ్బా గొప్పకున్నాడండి అల్లుడు. కార్డుల్లో జోకర్ లాగా. కూర్చొని కూర్చోరా. కింద కాదు మీద పక్కన కూర్చాయి. ఫేంగరాదం. అయ్యో పిల్లని పిలిపించాను చాలా. ఓలు ఎర్రమందారము ఆ కూతురు తీసుకొచ్చి అమ్మా. ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడు కంట. నా ఒక్కగానొక్క కూతురు లేక పుట్టింది. అంతే మీ ఆయన నేనేడు పుట్టిందా? అది కాదు బాబు, చాలా సంవత్సరాల తర్వాత పుట్టిందని అర్థం. మా వాడు కూడా చాలా సంవత్సరాల తర్వాత పైబడి దైవాలు పుట్టాడా. నాన్న పైవాడు అంత పైన రాంటుకుని రమేషేనే. మీ అమ్మాయి గురించి ఏది చెప్పండి. ఆ అమ్మాయి గురించి చెప్పడం కాదు కానండి, మన ఈ మధ్య 4 రోజులు కనపడలేదు. అసలు కంగారు పడలేదు. తెల్లారులేసి ఇంటికి వచ్చింది. నా పెంపకం. మా వాడు అంతే. మా ఇంట్లో తెప్పించి అందరిట్లు పడుకుని అమ్మ నేతను అడుగుతావా? ఎక్స్పీరియన్స్ ఉంది ఎందరో వంటలోనే. మా ఈది శివర 10 కుక్కలు ఉండేవి. మొన్న ఒక రోజు వంట ఉండి ఆ కుక్కలు కెట్టింది. ఇప్పటి వరకు ఒక్క కుక్క కనిపించలేదు అనుకో. ఒకప్పుడు మా ఆవిడ 4 వండేది. కుక్కలకి అక్కడ మాకెట్టేసింది. అల్లుడికి పొడుపు కథలు ఎటు వచ్చేటి. ఎందుకు అడగండి. ఆయన ఒక చిన్న సమస్య ఉంది, సిక్కుముడు ఎప్పుతావా? నేనేటప్పుడు లేదని మా నాన్న నిప్పేస్తా. ఏం మాట్లాడుతున్నావురా?
ఆ కూతురు మీ కొడుకుతోని ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటుంది. అదటి మాట్లాడండి. నేను మాట్లాడుతున్నా. మాట్లాడుతున్నా. నేను ఆడుతున్నా. బాబు పరువు తీసుకుని బాగా మాట్లాడు. సరే. మాట్లాడుతున్నాండి బాగా. మీ పేరేంటండి? హసిరప్ప. అరిసి పప్ప, అరిసి పప్ప. హరీష్ పాప కాదండి, హసిరప్ప. సరేలే గాని చదువుకున్నారా? నేను పెప్పర్మెంట్లు లాలీపాప్లే కొన్నాను కానీ చదువుకోనలే. ఓ అరిసి పప్ప, చదువుకున్నావా అనలేదురా, చదువుకున్నావా అని అడిగాను. పెళ్ళయ్యాక పాప కావాలా బాబు కావాలా? ఏమో మా నాన్న అడిగి చిలిపిరాలా. పిల్లలు నువ్వు కంటావు మీ నాన్న కంటాడా? మా నాన్న చూసుకుంటారా. పిల్లలు పుట్టాక నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు పూర్లు వండితే నేను బోర్లు తెస్తున్నా. నాన్నేంటి ఇంత తింగర్ సంబంధం తెచ్చాడు? వీడికన్నా నా లవరే బెటరు. ఓరు నాన్న వెళ్ళిపోయాడు, తినేస్తుందా. బావగారు రండి. ఏరా మాట్లాడానువా? నేను మాట్లాడదా, మొత్తం మీద మాట్లాడుకుందా. ఇప్పుడు కూకుంటున్నా పెట్టా. బాగా ముదిరిపోయిందిరా మీకు. ఇప్పుడు కట్నం కానుకల పరిస్థితి ఏంటి? ఒక్క రూపాయి ఇచ్చేది లేదు. అదేటండి? నా కూతురికే ఎదురు కట్నం ఇచ్చి వచ్చి మరీ చేసుకుంటామంటున్నారు. ఎదురు కట్నమా? పాట వచ్చింది, ఏదో బాధపడాలా. ఎంత కావాలండి? ఒక 5 లక్షలు సరిపోతుంది. 5 లక్షలు వాళ్ళకి ఎందుకు? 5 లక్షలు. 5 లక్షల అప్పు సొప్పు చేయాలి తప్పదు మరి. కనీసం బంగారమే నడతారా? బంగారం లాంటి పిల్లని ఇస్తుంటే ఇంకా బంగారం పెడతారేంటి? కనీసం పిల్ల పేరు మీద భూమైనా ఉందా? అది మాత్రం ఉంది అన్నయ్య గారు. పిల్ల పేరు మీద ఎకరం భూమి ఉంది. పెళ్ళైన తర్వాత ఎలాగో అల్లుడికేగా. ఎకరం భూమి సరిపోతుంది. ఆడదొన్న నావాలి మరామదా. మమ్మల్ని ఎన్ని వివరాలు అడిగారు. మీ ఆస్తి పాస్తుల వివరాల గురించి ఏమని చెప్పారు? 10 ఎకరాలు అంతా ఒక దగ్గరే. ఏక చెక్క మొన్న ప్యాకెట్లో పోయింది. సరే, ఇల్లు గట్రా ఏమన్నా ఉందా? 2 అంతస్తుల ఇల్లు 2 కోట్ల విలువ చేస్తుంది. మొన్న బ్యాంకులో తాకట్టు ఇచ్చాను. పిల్లడి నెంబర్ 1 అండి. మా ఊడికి మందు గాని, బీరు గాని, సిగరెట్ గాని, అయినా గాని మీ అమ్మ తోడం మేలాట అలవాటు లేవు. అలాంటి వాళ్ళంటే మాకు కావాలా? అయ్యా మాంపోలు దండం పెట్టు. మామగారు నమస్కారం అండి. గొప్ప వినయ్ విజయరాముట్లాగా. కొడకని ఇప్పుడు వరకు గొప్ప బుద్ధి అని చెప్పావు. మీ నాయన నువ్వు వచ్చేసి మా కూతురు చూస్తానరా? మీ తోలికి లక్కువ ఉన్నారు. వంటకానా నీ కోసం గంట నుండి ఏదో చూస్తుంటే ఏ చేస్తాను ఇక్కడ? నువ్వు మధ్య పానకంలో పొడగలకు వచ్చావు. ఇప్పుడు ఇంతవరకు పోజు కూర్చొని నాయన ఈ కూతురు పెద్ద ఇదిలాగా నా కొడుకు నాన్న మీరెందుకు తరకు అంటారా? వెళ్ళిపోయిందా? జోరుగా వస్తుంది. నేను వెళ్తా నువ్వు వచ్చా. బెల్లా ఇసాబెల్లా బాగున్న రసగుల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా. మీ డెబ్యూ పర్ఫార్మెన్స్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బు గారు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అందరూ బాగా చేశారు. ప్రాక్టీస్ ఉంది. డైలాగ్ డెలివరీ కరెక్ట్ గా ఉంది. మీ పేరేంటండి బాబు? మంచిగా ఉంది. మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అందరూ బాగా చేశారు. వెల్కమ్ టు జబర్దస్త్. కృష్ణ భగవాన్ గారు. శ్యామ్ గారు, మీలో మంచి ఈజ్ ఉంది. చాలా క్యారెక్టర్ ని ఆ లాఫ్ అవన్నీ కంటిన్యూ చేస్తూ చాలా బాగా చేశారు. అమ్మాయి పెళ్లి కూతురు అమ్మాయి పేరేం పేరుంది? చాలా బాగా చేసావు అమ్మా నువ్వుని. ఆయన అందరూ బాగా చేశారు. చెడపకూర చెడేవు అనే సామెత విన్నారు కదా. ఇప్పుడు చూడండి, అటు మన ముందుకు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా. హీస్ మై హస్బెండ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. పర్ మంత్ 50,000. ఇలాగే నేను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఏమనుకుంటున్నావే నువ్వు? సాఫ్ట్వేర్ అంటే విండో అంటే ఏంటో తెలుసా? నీకు తెలీదా ఏంటి? నా జాకెట్లు అన్నిటికీ విండో మోడలే. ఆ విండో గురించి కాదే, దిస్ ఇస్ కంప్యూటర్. మనం ఏడు అడిగితే అది ఇస్తుంది తెలుసా? అవునా? 2 ప్లేట్లు బజ్జీలు అడగండి. అసలు నీ వల్ల నా స్కిల్స్ పోతున్నాయి తెలుసా? ఈయన స్కిల్స్ అన్ని 13 సంవత్సరాల నుంచి దాస్తూనే ఉన్నాడు. ఈ సంవత్సరం అయినా బయట తీయండి కొంచెం. ఎవడ్రా నువ్వు? హాయ్ బ్రో, ఐఎమ్ బాబీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రమ్ XL&XXL కంపెనీ. నాకు అర్థం కాలేదు సార్.
ఒక తాగుబోతులా ఉన్న నువ్వు సాఫ్ట్వేర్ ఏంట్రా? అసలు వరాకిల్ అంటే ఏంటో తెలుసా నీకు? ఎందుకు తెలియదండి? రోనీ స్కిట్ కొడితే అది వరాకిల్, అది రాకేష్ కొడితే మిరాకిల్. మిరాకిల్. తాగుపోతాడా? ఇలాంటి తాగుబోతులతో మాట్లాడాలంటే నాకు అసహ్యంగా ఉంది. ఐ యామ్ సాఫ్ట్వేర్, యు ఆర్ ఎ డ్రింకర్. చేసుకోండి. ఏమండి, నేను మార్కెట్ కి వెళ్ళొస్తాను. వెళ్ళిరారా. ఓకే. రోహిణి, శ్రీవిద్య, ఎలా ఉన్నా? బాగున్నా. ఎప్పుడో 10th క్లాస్ లో చూసానబ్బా. పెళ్ళైందా నీకు? అవును. ఈ ఇద్దరు ఎవరు మీ హస్బెండ్? కనిపెట్టి చూద్దాం, ఇద్దరు ఎవరు హస్బెండ్? నీకు తగ్గ జోడి అంటే ఆయనే కాదు, ఆయన మా డ్రైవర్, ఈయన మై ఫియాన్స్. సారీ, ఈయన డ్రైవర్ లా ఉంటాను. నీకు పెళ్ళైనట్టుంది కదా, మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన సాఫ్ట్వేర్ 50,000 పర్ మంత్. మీ ఆయన ఏం చేస్తాడు? టీ షాప్. ఓ డిస్టెన్స్. ఎంత సంపాదిస్తాడు? 10,000. షేట్ 10,000. ఇదిగో ఈ 2,000 ఉంచు. దేనికైనా ఖర్చులు పనికొస్తాయి. నెలంతా 10,000తో సర్దుకోవాలంటే ఎక్కడమ్మా ఫ్యామిలీ అంతా ఇలా సర్దుకుంటారు? 10,000 నెలకో 3 నెలకో కాదు, రోజుకి 10,000. చాయ్, ఇలాచీ చాయ్, లవంగం చాయ్. రోజుకి 10,000 అంటే నెలకి 3 లక్షలు ఎలా వస్తాయి? ఇప్పుడు టీ 10 రూపాయలు అనుకో, రోజుకి 1000 మంది అవుతారు, రోజుకి 10,000, నెలకి 3 లక్షలు పై చిలుకులు. అయ్య బాబాయ్, నా మొగుడు 50,000, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ 50. మండుతున్నట్టుంది. ఈ వీకెండ్ తప్పకుండా మా ఇంటికి డిన్నర్ రావాలి. ఓకే, వస్తాలే. టీ కొట్టు మీద 3 లక్షల. రష్మి, శ్రీదేవి జబర్దస్త్ కలిపినా నీకు అంత రాదేమో. ఎందుకు టీ కొట్టు పెట్టుకోకూడదు? ఒక్క నిమిషం, ఇదే మాట మా ఆయనకి చెప్తాను. ఏమండి? ఏవే, నీకు గుడ్ న్యూస్, నాకు శాలరీ వచ్చింది 50K. ఎక్కడ పెట్టుకోమంటావు? ఎక్కడ పెట్టుకోమంటావు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని చెప్పి 50,000 సంపాదిస్తావా? మర్యాదగా సాఫ్ట్వేర్ జాబ్ మానేస్తే ఏం చేస్తావే? టీ తాగడానికి కూడా డబ్బులు ఉండవు అప్పుడు మనకి. అందుకే టీ కొట్టు పెట్టుకొని బతుకుదాం. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని పట్టుకొని టీ కొట్టు పెట్టమంటావు? సిగ్గులేదా నీకు? మనం టీ కొట్టు పెట్టుకుందాం, పద. కాలుతుందిరా. అబ్బా, నీ పర్ఫార్మెన్స్ అందరికి కాలుతుంది, చెప్పారా? మండుతున్నట్టుంది. నాకు అసలు జూమ్ మీటింగ్ ఉంది 50 మందితో. ఓ పని చేయి, వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మను. 10 రూపాయలు చొప్పున 5,000 వస్తాయి గంటకి. నీ జూమ్ అయిపోద్ది, నా బోని అయిపోద్ది. ఇగో కస్టమర్ వచ్చింది. సరళా. హాయ్ రోహిణి. నువ్వేం మారలా. ఇదిగో ఈయన మా ఆయన. ఏం తాగుతావు? గ్రీన్ టీ. గ్రీన్ టీ పెట్టు. నా గ్రీన్ టీ పెట్టడం రాదే. దానికి కూడా గ్రీన్ టీ అంటే ఏంటో తెలియదు, ఊరికే బిల్డప్ ఇస్తుంది. ఏదో పెట్టు. ప్లానింగ్. మీ ఆయన ఏం చేస్తుంటాడు? మా ఆయన వైన్ షాప్ దగ్గర పల్లీలు బజ్జీలు అమ్ముకుంటుంటాడు. ఓ మై గాడ్, దరిద్రులు వచ్చి ఇక్కడ అంట. ఎంత సంపాదిస్తుంటాడు? 5 వరకు వస్తుంది. సాయంత్రం 5 వరకు కష్టపడితే 5,000 వస్తుందా? ఏమండి, ఆ గల్లా పెట్టెలో 10,000 తీసి పాపకి ఇవ్వండి. 5,000 కాదు, 5 లక్షలు. గల్లా పెట్ల పెట్టే. నువ్వు సూపర్ రా. 5 లక్షల ఎలా వస్తున్నాయి? తాగే వాళ్ళంతా వచ్చి మా ఆయన దగ్గర స్టప్ కొంటుంటారు. నువ్వు వెళ్ళవే. మా ఆయన కొట్టు కట్టేశాడు. సరే బాయ్. బాయ్, వెళ్ళు. 5 లక్షలు వస్తుందంట. బజ్జీలు పల్లీలు. పద అమ్ముకుందాం. నేనేంటో తెలుసా? ఏంటి? నేను టాపరే. టాపర్ అయితే ఉంది. పేపర్ చుట్టూ పల్లీలు వేస్తే అదే బిజినెస్. ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు? నేను మొత్తం రెడీ చేసేస్తాను. వైన్ షాప్ దగ్గర రెడీగా ఉండు. ఏంటే నువ్వెందుకు మూసుకున్నావు? ఎవరైనా చూస్తే బాగోదు, కూర్చో. అంటావా? నువ్వు మూసుకుంటావేంటయ్యా? ఎవరైనా గుర్తుపడతారేమోనని. ఇద్దరు మూసుకుంటే కొట్టు మూసుకోవాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏ పలేట్ ఉడకబెట్టిన మసాలా పలేట్, వేపిన పలేట్. అనుకున్నానే పెళ్లి చూపుల్లో ఒక మాట అంటే ఇప్పలేనప్పుడు అనుకున్నాను ఈ టైప్ అని చెప్పేసి. 10 రూపాయలు పల్లీలు ఎవరా? అమ్మ వీడా, స్కిట్ స్టార్టింగ్ లో వచ్చింది వీడగా. తిరగరా ఎక్కడో చూసినట్టుందా? రే సాఫ్ట్వేర్ నువ్వా? ఇంత పర్ఫార్మెన్స్ చేసినా కూడా ఎట్లా గుర్తుపట్టావురా? ఏంటోరా, నువ్వేం చేసినట్టే ఉండదు. నువ్వు సాఫ్ట్వేర్ పద్ధతి ఏదో అన్న పల్లీలు అమ్ముకుంటున్నావు. పల్లి ఎదవా అని తిడుతున్నాడు ఏంటి? తాగుబోతుల మాటలు పట్టించుకోకూడదు. ఎవరు చెప్పారు నీకు? తాగుబోతులే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అసలు నీకేం తెలుసురా సాఫ్ట్వేర్ అంటే? సాఫ్ట్వేర్ లో పద్ధతి గురించి నీకేమన్నా తెలుసా? అసలు నీకు జావా అంటే ఏంటో తెలుసా? వరాకిల్ అంటే ఏంటో తెలుసా? చెప్పురా, చెప్పు. ఇన్ని తెలుసా నీకు?
ఇన్ని తెలుసా అంటే నవ్వుతున్నావేంట్రా? అన్నీ తెలిసినాడు పల్లీలు అమ్ముకున్నాడు, ఏమీ తెలియనాడు పల్లీలు కొన్నాడు. వాడితే ఎంతసేపు రండి పల్లీలు అమ్మాలి. ఇట్ట తయారయ్యేంటే నువ్వు? పల్లీలు అందరికి బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఒక బిచ్చగాడి ఇంట్లో రైడ్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 25 కోట్లకు పైగా నల్లధనం ఉందని సమాచారం. బాబా బిచ్చగాడి ఇంట్లో 25 కోట్ల. అడుక్కున్న వాళ్ళని తక్కువ అంచనా వద్దు, వాళ్ళ దగ్గర లేని ఇన్కమ్ కలెక్షనే కలెక్షన్. ఇటు దిగి వెళ్ళిపోదాం, పద. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమండి అమ్మా ఏంట్రా? మనం ఇప్పుడు ఈ బిజినెస్ లన్నీ మానేసి కోట్లు సంపాదించాలి. జాగ్రత్త కూర్చో. రండి. వచ్చే నా వల్ల కాదే బావయ్య. అంతే యాజ్ రీజ్ ఇలా చేస్తే చాలు. కాదే ఇప్పుడు ఇట్లా పోయి ఇట్లా అడుక్కు తింటే బాగోదు. ఇప్పుడు ఓకేనా? ఎంతకు తెగించారా? వదిలే బాబయ్య. ఇంతే యాజ్ రీజ్ కుర్చీ తెస్తాను, ఇలాగే అడుక్కో. డబ్బులు. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ మన ఇంట్లో జరగాల. ఇలా పెట్టుకో. నీ పక్కన ఎవరైనా చూస్తే నన్ను ఏదో అనుకుంటారు కానీ ఓ బిచ్చగాళ్ళు చూస్తే చాలేస్తుందబ్బా. యా ఇదిగో 10 రూపాయలు. ఏంటో నాకు దానిగుణం ఎక్కువ, బిచ్చగాళ్ళకి తగేసేస్తూ ఉంటాను. మన సరళ కొత్తిల్లు కొనింది, గృహప్రవేశానికి పిలుద్దామని వచ్చాము. 2 కోట్లు పెట్టి కొనిందబ్బా. 2 కోట్లతో ఎక్కడి నుంచి వచ్చాయి 2 కోట్లు? మొన్న వాళ్ళ ఆయన పేరు మీద ఇన్సూరెన్స్ ఉంది 2 కోట్లు. వాడు పుట్టుకుమని పోయాడు, ఆ 2 కోట్లతో ఇల్లు కట్టింది. నన్ను వదిలిపెట్టండి బాబు. ఏవండి అమ్మా మనం కూడా ఇన్సూరెన్స్ చేయించినట్టున్నాం. వద్దురా పాపం రా. దాని 2 కోట్లే, మంది 5 కోట్లు. పాపమే. అలా కాదండి, భర్తనే చంపేస్తానండి. దానికి ఇన్సూరెన్స్. ఆశకి హద్దుండాలి, మనసుకు సిగ్గుండాలి. మనసుకా పులిని చూసి నక్క వాస పెట్టుకోదు. అది నక్కలండి, నేను పులిని. అంటే పులులు అంటావు. సారీ అండి, నన్ను క్షమించండి. తప్ప ఎప్పుడు చేయను. ఓకేనా? మీరు ఎంత సంపాదించినా నాకు ఓకే. థ్యాంక్ యూ, లవ్ యూ. బంగారు తల్లి అట్టుండాలి బర్త్డే. మ్యామ్ ఈ స్కిట్ ఎలా అనిపించింది? రోహిణి చాలా రోజు తర్వాత ఇలాంటి ఒక జోష్ గా ఎంటర్టైనింగ్ గా ఇలాంటి ఒక స్కిట్ చూసాను. సో ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, ఫెంటాస్టిక్. అంతే. కృష్ణ భగవాన్ గారు, రాకింగ్ రోహిణి గారు, రాకేష్, ఒక ఫ్లో, 1 woman షో రోహిణి. వన్ ఆఫ్ ది బెస్ట్ స్కిట్స్ రోహిణి గారి, చాలా బాగుంది. అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఉన్న రాజులు యుద్ధం చేసి మనల్ని నవ్విస్తానంటున్నారు. ఇంతకీ ఆ రాజులు ఎవరు, ఈ యుద్ధాలు ఎందుకు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కమల్ సింగ్ అండ్ టీమ్. ఏంది మహారాజా ఇలా మొత్తం నీరసంగా ఉన్నావు? నీ లాంటి దాన్ని చేసుకుంటే నీరసం కాకుంటే నిమ్మరసం వస్తుందా రాని? అదేంది మహారాజా, నేను అర్జునంత శిల్పం లెక్కుంటా. శిల్పం లెక్క లేవు నువ్వు, అరిగిపోయిన బాల్పం లెక్కున్నావు. మహారాజా నాకు రాత్రి ఒక పీడ కలవడ్డది. ఏంటిది అది? కొంతమంది దొంగలు నన్ను దొరకొట్టి చంపిల్లట. అది పీడకల ఎట్లయితది? మంచి కలే కదా. మన మంత్రి ఇంకా అత్తలేడు. మంత్రి, ఓ మంత్రి, నమస్తే మహారాజా. ఏంది మహామంత్రి, తిందంటే బండి గారితో పని అంటే పంటవు. అసలు నువ్వు ఎటుపోయినావు? గింతసేపు ఏం చేసినావు? ఉరుకులాటగల్ల మోగోనికి ఉందునా పోదునా అన్నట్టు ఆగనే ఆగుతలేవేందా రాజా నువ్వు? దారి మధ్యలో నన్ను దొంగలాపిల్లే. ఓహో, ఆ దొంగలను చంపిరాడానికి ఇంత టైం పట్టిందా? అయినా నీ దగ్గర కత్తి లేదు కదా? కాళ్ళు మొక్కడానికి కత్తి ఎందుకు రాజు? నీ బతుకు చెడ.
రాత్రి తాగినవు గారా కుండేడు కల్లేరు కిలో బోటి తిన్నావు గారా ఇంకా నీకు సిగ్గైతే నువ్వెట్లా మంత్రి అయినవురా నువ్వు కాలేదా మహారాజా నిన్న రాత్రి నువ్వు చెల్లికత్తుతో ఆ సందులో పోగా నేను చూసిన నర్తక మణితో నువ్వు ఈ సందులో పోగా నేను చూసిన ఈ ముచ్చట నువ్వు మర్చిపో నా ముచ్చట నేను మర్చిపోతా గట్లుంటా సార్ మా రాజు కథ లోకం ఆకాశం వైపు పోతా అంటే ఈయన లోట పట్టుకొని చెట్ల సాటుకు పోతాడు వీళ్ళందరూ చెప్పిన ఇజ్జత్ ఇస్తానవా నేను యుద్ధం చేయలేనా చేయలేవు నేను వేటకు పోలేనా అది నీతో నేను పులిని చంపలేనా ఈ రోజు మనం వేటకు పోతాను పులిని చంపుతాను చూసుకో నేను అత్తా ఏడికి వస్తావు వేటకు నెక్స్ట్ నేను వేటకు పోయి మాంసం తీసుకొస్తాను ఇంట్లో మసాలా దంచాలి ఇంట్లో పండు మహారాజా నేను చచ్చిపోతే నువ్వు వేడుతావో లేదో తెలియదు గాని నువ్వు వేడితే మాత్రం నేను చచ్చిపోతా మహారాజా ఖచ్చితంగా చేస్తారు. మహారాణి అలాగే ఒక యువరానికి ఒక యువరాజు చెప్పి పక్క రాజానికి వెళ్ళిపోయాడు ఈసారి సబ్బు ముచ్చటి నాకు చెప్పకు పోయి మసాలా నూరు ఏ మహామంత్రి నడు వేటకు పోదాం గుర్రం దొరకలేనట్టుందా మహారాజు ఓ ముచ్చట ఇదేందా గుర్రం బదులు కంచర్ గాడిని పట్టుకొచ్చినావు మన రాజ్యంలో దొంగలు పడి గుర్రాలను ఎదుకపోతారు అందుకే ఈ గుర్రానికి కంచర్ గాది రంగేసిన గుర్తుపట్టకుండా చిన్న కథ కదిరిద్యా అగో పులి కొట్టు ఆడ పెద్ద పెద్ద పులులు ఉన్నాయి కొడితే అత్తయా నువ్వెవరు నేను పక్క రాజ్యం మహారాణి నేను పక్క రాజ్యం యువరాణి చెలికత్తెని తుప్పు పట్టిన కత్తి లెక్కున్నావు నువ్వు చెలికత్తేంది మహారాణి నువ్వు జుట్టుకి ఏం వాడుతావు నీ కొప్పు ఇంత పెద్దగా ఉన్నది విగ్గు చూసొత్తది రష్మక్క నేను ఎంతో మంది రాజులను కరువులో ఉండంగా చూసినా గానీ ఇట్లాంటి రాజును చూడడం ఇదే మొదటిసారి. కరువు రాజ్యానికి రాజా రాజా మమ్మల్ని బందిపోటు తరుముతుండు నువ్వే కాపాడాలి. అబ్బా నాతో శాతం అయితే ఇప్పుడు నాకు డెలివరీ పెళ్ళానికి అయితే నొప్పులు మోహన్కి వచ్చినట్టు మేము అడిగింది రాజునైతే మధ్యలో నువ్వు ఎందుకు వస్తున్నావయ్యా ఊకే మహామంత్రి నువ్వు ఇట్రా ఆ చెలికెత్తే నీకు ఆ యువరాణి నాకు ఓకే 100 రూపాయల మాట మాట్లాడినావు మరి నేనేం కావాలి నేను ఇంటికాడ మసాలా నూరు మాట నువ్వు గిచ్చలు కాచం చేస్తాను అడవిలకు నువ్వు ఏ పాటు యుద్ధం చేస్తున్నావు నేను చూద్దామని నేను యుద్ధానికి రాలేదే అడవిలో వేటకు వచ్చిన అయినా కానీ నీతను ముచ్చలేదు కానీ వాడు బందిపోటు వచ్చిన చూద్దా ఏమడు వాడు బందిపోటు ఏడివాడు ఎవర్రా నువ్వు నేనే బందిపోటు నువ్వు బందిపోటు కాదు దున్నపోతు మంచిగా చూసుకో దున్నపోతేవర్రా నా ప్రతాపం చూపిస్తారా రారా యుద్ధానికి కండాలుగా కండాలుగా కచ్చర్ పిచ్చర్ గా నా రాజ్యంలో కాకుల కుక్కలుగా ఎత్తాను రారా ఇంకా నువ్వు సావలే దొంగ సచ్చినోడా ఏంటి మమ్మీ ఎవడీడు నిన్ను కూడా ముక్కలుగా నడతా నా పిల్లమైంది నువ్వు కూడా వాళ్ళ మొత్తం మగవాళ్ళకైనా బయట చేసినావు మరి మాలు ఉండదు మాతోని మహారాణి నీ కోసం నా పిల్లాన్ని ఆ దొంగని చంపిన ఇప్పుడు నా పరిస్థితి ఏంటిది మహారాజా నీ పిల్లని చచ్చిపోతేంది నేను లేనా నీ అక్క నన్ను పడిచినవేందే మీరేంది మా వాడిని చంపిర్రు మేము వచ్చింది మీ రాజాన్ని ఆక్రమించడానికి బాయ్ బాయ్ మీ రాజు వచ్చిండు సిక్కిండు సచ్చిండు ఏ మహామంత్రి నీ సంగతి ఏంది మీరేం చెప్తే కదే చెరుకు తోటలో చాటాడు బియ్యం రానే చెప్తే గనే ఇంట కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ చాలా బాగా చేశారు అందరూ బాగా చేశారు పుష్ప మ్యామ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అందరూ బాగా చేశారు మా చెల్లికి పెళ్లి దాని తర్వాత అయ్యింది లొల్లి అయినా మిమ్మల్ని నవ్విస్తాము మళ్ళీ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బ్రాండ్ న్యూ టీమ్ లెట్స్ వెల్కమ్ గుంటూరు నుంచి శ్రీను అండ్ టీమ్ అన్నయ్య అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా
కలతై ఉన్నావంటే కథనవన. అన్నయ్య నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటమ్మా? కృష్ణ భగవాన్ గారు నన్ను అదోలా చూస్తున్నారు. ఆయన లేడీ క్యారెక్టరే వదలరు, నువ్వు ఒక లెక్క. ఇదేంటో అంటే అది సరే గానీ నీకు పెళ్లిడు వచ్చిందమ్మా, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమైనా చేసుకో, నాకు మాత్రం ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చెయ్యి, లేదంటే చంపేస్తాను. అలా కాదమ్మా. పో అన్నయ్య. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే. ఇది నా చెల్లి. అన్నయ్య ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, మన రష్మి గారు ఉన్నారు కదా, వచ్చే నెల 10వ తారీఖు పెళ్ళంట. నాకు వెడ్డింగ్ కార్డు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చిందే? కల్లో. అన్నయ్య నువ్వు నాకు తొందరలో పెళ్లి చేయలేదనుకో, నేను కృష్ణ భగవాన్ గారితో. కృష్ణ భగవాన్ గారు ఇక్కడ దుకాణం పెట్టి కూర్చున్నాను నేను. ఏంటి సార్ ఈ జనరేషన్ ఆడపిల్లలు? అమ్మ ఏ దేవుడికి చెప్పాలో నేను ఈ బాధలు. అరే ఫ్రెండ్, నీకు విషయం చెప్పాలరా. ఏంటిది అది? నా చెల్లెలు పెళ్లి చేయమని గోలగోలు చేస్తుందిరా. నా చెల్లి ఏమైనా గోంగూర మటన్ చేస్తుందా? అది కూడా పెళ్లి కావాలని గోలే చేస్తుందిరా. ఏదో ఒకటి చేసి పెళ్లిళ్ళు చేయాల్సిందేరా. ఏం చేయాలబ్బా? ఒక ఐడియా రా. ఏంటిది అది? ఏంద్రా కుండ వ్యాపారం చేసుకుందామా? లేదురా, కుండ మార్పిడి పెళ్లి చేసుకుందాం. అర్థం కాలేదురా. నీ చెల్లి నాకు, నా చెల్లి నీకు ఇచ్చి చేసుకుంటే దాన్నే కుండ మార్పిడి పెళ్లి అంటారా? పదరా. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్కారం. హాయ్ రశ్మి. హలో. అదేంటో రశ్మి, నా చుట్టుపక్కల ఎవరైనా పచ్చగా నవ్వుతూ కలకలలాడితే నాకు అస్సలు నచ్చదు. అది నీ మొహంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒక చిచ్చు పెట్టి వాళ్ళు విడదీయందే నాకు మన శాంతి ఉండదు. ఈ రోజు కూడా అదే పని మీద వచ్చా. ఇక్కడనే చూసి పెడతావా? చూస్తూ ఉండు. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. సరే గానీ పొద్దున్నే కాఫీ, తర్వాత టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, నైట్ డిన్నర్. ఇవన్నీ టయానికి మీ చెల్లి వండి పెట్టింది కదా? లేదురా, నా చెల్లికి నువ్వు వండి పెట్టాలి. అదేంట్రా ఇవన్నీ వండి పెట్టాను నేను? మొగున్నా పని ఉన్నా? పెళ్ళయ్యాక ప్రతి మగోడు పనోడారా? ఏమన్నా కృష్ణమోహన్ గారు నిజం కాదా? అదే అన్ని నన్ను అడుగుతారు. నా చెల్లెల్ని ఎలా చూసుకుంటావురా ముందు? ఈ చెల్లెల్ని రష్మీట్లో బొచ్చుకొక్క పిల్లలు చూసుకున్నంత ప్రేమగా చూసుకుంటారా? సరేలే పోరా. ఒరే హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సంవత్సరం తిరిగే లోపు నీకు ఒక అల్లుడిని ఇస్తాంరా. నేను కూడా నీకు కోడలు ఇస్తారా? అవునా? అవన్నీ ఇవ్వాలంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి. రండి. పాపకి క్లారిటీ ఉంది. ఏంటో పెళ్ళైన తర్వాత ఇంట్లో పనులన్నీ ఆడపిల్లలే చేయాలి. ఇదిగో రష్మి గారు చూసి నేర్చుకోండి. అందుకే పెళ్లి వద్దు పనులు వద్దు అని ఇక్కడ కూర్చున్నా. లక్ష్మి మీకు క్లారిటీ ఉంది. అమ్మ సౌజన్య, అత్తయ్య, ఏం చేస్తున్నావు అమ్మా? బట్టలు ఉతుకుతున్నాను అత్తయ్య. అదేంటమ్మా మీ ఇంట్లో వాషింగ్ మిషన్ లేదా? వాషింగ్ మిషన్ ఉంది కానీ మా ఆయన బట్టలు స్వయంగా నా చేతులతో ఉతికితేనే నాకు తృప్తిగా ఉంటుంది. నీలాంటి భార్య దొరికినందుకు నిజంగా మీ ఆయన చాలా అదృష్టవంతుడమ్మా. అందరికి అదృష్టం దక్కదులే. ఎవరి గురించి అత్తయ్య? ఇంకెవరి గురించే? మీ అన్నయ్య గురించే. మా అన్నయ్యకి ఏమైంది? అక్కడ మీ వదిన మీ అన్నయ్యని రోజు రాచి రంపాలు పెడుతుంది. ఎందుకో? బంగారు ఇవ్వమని బండకేసి బాదుతుంది, డబ్బులు ఇవ్వమని డ్రమ్లేసి కొడుతుంది, అడిగిన వల్ల ఇప్పకపోతే తుగ్గు కొడుతుంది. మా వదిన గురించి లేనిపోయి చెప్పొద్దు. నువ్వేదో పుల్లలు పెట్టడానికి వచ్చినట్టున్నావు ఇక్కడికి. చూసావా రశ్మి, నోటుకొచ్చినట్టు ఆగుతుంది. అయినా ఇవన్నీ మనకెందుకు? నీకు నాకు మస్తు పని ఉంది, గా పని చూసుకున్నా పదా. అన్నయ్య నిజంగానే ఏడుస్తున్నాడు. కొంపతీసి అత్తయ్య చెప్పినట్టు వదిన అన్నయ్యని బాధ పెడుతుందా ఏంటి? వదిన్నే అడిగి కనుక్కుందాం. డబ్బులు కావాలని కొడుతుంది, నగలు కావాలని కొడుతుంది, జాబ్ లో జాయిన్ అవ్వకపోయినా శాలరీ కోసం కొడుతుంది. ఇక ఈ సీరియల్స్ నేను చూడలేను. ఇంకెప్పుడు నేను ఈ సీరియల్స్ చూడను సార్, చూడను. అమ్మాయి, ఏంటి పిన్ని గారు ఇలా వచ్చారు? పొద్దున మా ఇంట్లో ఏసీ పాడైంది, కాస్త నీ ఏసీ కింద కూర్చొని చల్లగా కబుర్లు చెబుదామని వచ్చా. మా ఇంట్లో ఏసీ లేదుగా. లేదా?
అదే అమ్మా మొన్న మీ అన్నయ్య ఆయన పెళ్ళాం అడిగిందని ఏసీ కొన్నాడు. అదే ప్రేమతో చెల్లెలకి కొనుంటాడేమని వచ్చా. మా అన్నయ్య ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. నువ్వు వచ్చి ఇక్కడ పుల్లలు పెట్టాలని ట్రై చేయకు. చూసావా రశ్మి, కొత్తగా పెళ్ళైంది కదా, 4 మంచి మాటలు చెప్తే బుద్ధిగా కాపురం చేసుకుంటదంటే ఇది నా మీనకే రివర్స్ అవుతుంది. అయినా మనకెందుకు ఇవన్నీ, పద లోపలికి వెళ్దాం. అన్నయ్య అలా ఉండిపోతున్నాడు. కొంపదీసి పిన్ని గారు చెప్పింది నిజమా ఏంటి? దీని సంగతి చెప్తా. మొన్న ఇన్స్టాలో ఒక వీడియో చూసి ఐస్ బౌల్ లో ఫేస్ పెడితే తెల్లగా అవుతారని నేను కక్కుర్తిగా బాడీ మొత్తం పెట్టాను. దెబ్బకు చలి జ్వరం వచ్చింది సార్. ఓ వదినా, ఏంటే ఇదేం బాలేదు. బానే ఉందిగా. నేను అంటుంది అన్నం కాదు. అయినా నేను ఏసీ గురించి మాట్లాడదామని వస్తే నువ్వు ఏడుపు గురించి మాట్లాడతావేంటే? ఏసీ ఏంటి? ఎన్ని నంగనాచి నాటకాలు ఆడుతున్నావే, ఏం తెలియనట్టు. నంగనాచి నాటకాలు ఆడుతున్నానా? కొత్తగా పెళ్ళైందని కూడా చూడకుండా బంగారం లాంటి మా అన్నయ్యని రోజు ఏడిపిస్తున్నావు కదా, వేస్ట్ మొహంతోన. అన్ని కొడతావే. మా అన్నకు చెప్తా. నేను కూడా నీ సంగతి చెప్తా పో. అంతేనా అంతేనా? బయటికి రారా. ఏంట్రా భయపడ్డావా? అంత పైకి కడితే నేనేది చెట్టు మొత్తం భయపడతారు. దించు. నా చెల్లిని కొట్టిందే కాక పనికి వాళ్ళ పంచులన్నీ వేస్తున్నావా? నన్ను కొడతావా? నా చెల్లినే కొడతావా? నా చెల్లినే కొడతావా? అటు తిరిగి తిరిగి మళ్ళీ నన్నే కొడతావురా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందంటావు ఏందమ్మా? నిన్ను కొట్టడానికి రోజు ఒక కొరడా ఒకటి బెల్ట్ అన్ని బుక్ చేస్తున్నాడు వాడు. ఎవర్రా నువ్వు? ఎవరు చెప్పారు నీకు? పిన్ని చెప్పిందిరా. నాకు కూడా మా అన్నయ్య మీద లేని పురుగు చెప్పిందండి. నాకు కూడా చెప్పింది మా వదిన అన్నయ్యని రాచి రంపాన పెడుతుందని. ఇది మనకు తెలియకుండా నలుగురికి ఒకరికి సంబంధం లేకుండా అన్ని పుల్లలు పెట్టిపోయిందిరా. ఏంటి అందరు ఇక్కడే నిల్చున్నారు? నీకోసమే. చచ్చిపోయాను బాబు. ఇంకొకసారి ఎవరి మధ్య పుల్లలు పెట్టావో ఆట తీస్తా. పదండ్రా. పచ్చని కాపురాల్లో పుల్లలు పెడతారు. తుక్కు చేశారుగా, ఆయన మనకెందుకులే. కృష్ణబాబు గారు, ఇందాక మీరు లేకపోయింది చూసి మన ఖుష్బు గారు ఉన్నారుగా, నిన్ను ఏమంటారు కృష్ణ భగవాన్ గారు? బాగా చేశారు. మీరు అందరూ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగల సత్తాగల ఆర్టిస్టులు అని తెలిసింది. బాగుంది. ఆల్ ద బెస్ట్. బాగుంది, కాన్ఫిడెంట్ గా ఉన్నారు, అది నచ్చింది నాకు. సో వెల్కమ్ టు జబర్దస్త్. ఆల్రైట్ వ్యూవర్స్, ఇదని మన ఇవాల్టి జరిగిన జబర్దస్త్ ఫ్రైడే సెగ్మెంట్. మళ్ళీ రేపు కలుద్దాము ఫర్ మోర్ జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్. సీ యు టుమారో. బై బై.